వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. కర్నూలు పట్టణంలోని షరీఫ్ నగర్ పార్కు నందు శనివారం రోజు జాతీయ ఎస్సీ/ఎస్టీ సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ మహబూబ్ బాషా, ఎంఆర్పీఎస్ నాయకులు అనంతరత్నం, ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ యాదవ్లు పాల్గొన్నారు. భారతదేశ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, 140 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, మేలుకలికి ఉండే లక్ష్యాన్ని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకి విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయడంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారు. తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేనటువంటి వ్యక్తులకి ఈరోజు పార్లమెంటుగా ప్రపంచ స్థాయిలో అన్ని వర్గాలు, అన్ని కులాలకి, అన్ని మతాలకి రిజర్వేషన్లు అనుభవించే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేస్తూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు ప్రపంచంలో అందరూ ఓడిపోయినా కూడా ఏకైక నాయకుడు, ప్రపంచంలో ఓటమి ఎరగనటువంటి గొప్ప నాయకుడు మన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు పడ్డప్పటికీ, తల్లిదండ్రులు చనిపోయినప్పటికీ చదువు వదలకుండా భారతదేశంలో ఎవరే చదివినా చదవకున్నా నా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు చదవాలి, వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలన్నటువంటి ఉద్దేశంతో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు రైల్వే శాఖ మంత్రిగా, అలాగే కేంద్ర శాఖలో బలమైనటువంటి రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేసినటువంటి ఆహార శాఖగా ఎన్నో పదవులు చేసినటువంటి చరిత్ర డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి ఉంది. ఆ చరిత్ర ప్రకారమే కర్నూలు జిల్లాలో మొట్టమొదటి విగ్రహం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం కీర్తిశేషులు కాశీమన్న గారు స్థాపించినటువంటి మహాశరీనగర్ నగరంలో అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాల ప్రజలకి డోర్ టు డోర్ ఇండ్లు ఇప్పించడం, వాళ్ళకి పింఛన్లు, కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు, క్రిస్టియన్ భవన్లు, జగ్జీవన్ రామ్ భవన్లు, జగ్జీవన్ రామ్ పార్కులు, జగ్జీవన్ రామ్ మెయిన్ రోడ్లని నిర్మించాల్సినటువంటి బాధ్యతతో మేము నిర్మించాము. దానికి ప్రభుత్వ అధికారులు, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, సోషల్ వెల్ఫేర్ అధికారులు, అలాగే మా కర్నూలు డీసీసీ అండ్ నంద్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ గారు, డిఎస్పీ మహబూబ్ బాషా సార్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ అనంతరత్నం, నూతనంగా కోడుమూరు ఇన్ఛార్జి ఎస్సీలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో అనంతరత్నం గారు, ఇంకా ఇచ్చేసినటువంటి బతుకన్న ఐఎన్టీసు, వివిధ రంగాల్లో మీడియా పత్రిక విజయ్ కుమార్ గారికి, అన్ని వర్గాల నుండి, దూరం నుండి వచ్చేసినటువంటి నా సహతోటి మిత్రులకి అందరికీ జైభీములు తెలియజేసుకుంటూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలని అన్ని వర్గాల ప్రజలకు ఫలాలని అందించడమే మా లక్ష్యం అని తెలియజేసుకుంటూ జాతీయ ఎస్సీ, ఎస్టీ ఐక్య సమితి అధ్యక్షులు రెడ్డిపోగు రాజ్ కుమార్ పిలిపిస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ షరీఫ్ నగర్ పార్కులో బాబు జగ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా రెడ్డిపోగు విజయ్ కుమార్, రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మిగతా నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగ్జీవన్ రామ్ గారి గురించి చెప్పాలంటే ఇప్పటి తరం నాయకులకి పోలికే ఉండదు. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో బీహార్లో ఒక పేపర్ చదివి నాలెడ్జ్ సంపాదించడానికి 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి పేపర్ చదువుకొని మళ్ళీ వచ్చేవారంట. అలాగే ఆయన కష్టపడే తత్వానికి మంచిగా దేవుడు కూడా సహకరించి చాలా పెద్ద పదవులు వచ్చేలాగా చేయడం జరిగింది. ఉప ప్రధానిగా చేశారు, మన అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు, ఇట్లా రైల్వే శాఖ, ఇలా మంచి పదవులు ఆయన పదవులు పొంది దాంట్లో మన బడుగు బలహీన వర్గాల వారికి చాలా అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే రాజ్యాంగ రచనలో కూడా ఆయనకి భాగం ఇవ్వడం జరిగింది. దాంట్లో మన అంబేద్కర్ గారితో కలిసి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఓటు హక్కు గురించి కూడా పోరాటం చేయడం జరిగింది. అలాగా ఆయన నిస్వార్థమైన సేవతో మన దళిత జనులకి చాలా మేలు జరిగింది. ఇప్పుడు అలాంటి నాయకత్వం వహించి ఇప్పటికి ఈ కాలంలో కూడా
వాళ్ళకి దళిత జనులకి మంచి చేసే నాయకులు స్ఫూర్తి పొంది మనందరికీ లాభం జరిగేలాగా కావాలని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రాజ్ కుమార్ గారికి, మిగతా మన డిసిసి లక్ష్మీ నరసింహ, అనంతరత్నం, జాకీర్ గారికి, జిల్లా అధ్యక్షుడు చంద్ర గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు శ్రీనగర్లో ఎస్సీ ఎస్టీ జాతీయ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రెడ్డిపోగు రాజకుమారి ఆధ్వర్యంలో బాబు జగజ్జీవనరావు గారి 118వ జయంతి ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచేందుకు చాలా సంతోషిస్తున్నాను. గతంలో 2003 నుంచి నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కూడా బాబు జగజ్జీవనరావు జయంతి అన్న అందరం కలిసి చాలా ఘనంగా జరిపే వాళ్ళము. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు పేద ప్రజలకు ఏమందించాలో అనేది ఒక మాజీ ఉప ప్రధానిగా ఉన్నప్పుడు బాబు జగజ్జీవనరావు గారు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాస్ట్గా అగ్రవర్ణాల పేద వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందాలి, ఫలాలు అందాలని చెప్పి ఆశించిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయికి ఆయన ఎన్నో సేవలు, రైల్వే శాఖ కానీ, రక్షణ శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, అదేవిధంగా రాజ్యాంగంలో ఒక కమిటీ, అంటే ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారో వాటికి సూచనలు కూడా ఎన్నో చేసి ఈరోజు పేద బడుగు బలిగిన వర్గాలకు ఒక హక్కులు ఉన్నాయంటే ఆనాడు ఆలోచించిన వ్యక్తి బాబు జగజ్జీవనరావు గారు. మళ్ళీ ఈరోజు కర్నూలు ఎక్కడ చూసినా కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పార్కులు, బాబు జగజ్జీవనరావు పార్కులు కానీ, విగ్రహాలు కానీ, అతని పేరు మీద కానీ ఎన్నో కార్యక్రమాలు జరిగేవి. కానీ ఈరోజు నేను బాబు జగజ్జీవనరావు గారిని ఒక పార్టీగా చూడొద్దని చెప్పి ఈ పార్టీ వాళ్ళని అందరినీ కూడా నేను కోరుతున్నా. అతను ఒక దేశ ఉప ప్రధాని, బడుగు బలిగిన వర్గాలకు ఎన్నో సేవలు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎంతోమంది కార్మికులకు, కర్షకులకు ఎన్నో హక్కులు కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం నిరంతరం స్మరించుకోవాలి. అలాంటి వ్యక్తిని ఈరోజు కొంతమంది సరైన పద్ధతిలో ఉప ప్రధాని గారిని ఈరోజు ఘనంగా నిర్వహించాల్సింది ఇక్కడ. కానీ ఎక్కడో అక్కడ కొన్ని చోట్ల కూడలిలో జరపడమే కాదు, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో విద్యాశాఖ ప్రభుత్వము దేశవ్యాప్తంగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక అధికారంగా చేస్తున్నప్పుడు ఎందుకు ఒక్క చోటనే పరిమితం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను, ఆయన ఏ విధంగా కింది స్థాయి నుంచి ఎదిగి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగాడో అవన్నీ కూడా భావితరాల పౌరులకందరికీ కూడా, విద్యార్థులకందరికీ కూడా తెలియాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది. కానీ ఎక్కడే కానీ ఈరోజు పాఠశాలలో నేను చూస్తే జగజ్జీవనరావు జయంతి జరగడం లేదు, కళాశాలలో జగజ్జీవనరావు జయంతి జరగడం లేదు. ఏదో ముక్కుముడిగా మేము ఒక దళితులమో, ఒక బీసీలమో, ఒక ఎస్టీలమో, ఒక మైనార్టీలమో గట్టిగా మాట్లాడితే వీళ్ళు చేయకపోతే ఏమంటారని చెప్పి ఒక భయంతో ఒక చోట 2 చోట్ల జయంతి వర్ధనలు చేసి ప్రభుత్వమే కార్యక్రమం చేసినామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ఖచ్చితంగా జగజ్జీవనరావు యొక్క ఆశయాలను తీసుకుపోవాలంటే ప్రతి పాఠశాలలో, ప్రతి మండల ఆఫీసులో, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని చోట్ల మాజీ ఉప ప్రధానమైనటువంటి బాబు జగజ్జీవనరావు జయంతిని జరపాలని చెప్పి, ఈసారి జరపలేకపోతే నెక్స్ట్ వర్ధంతికి, జయంతికి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేము నిలదీస్తామని చెప్పి కూడా అధికారులను కూడా మేము హెచ్చరిస్తున్నాం. తెలుసుకోండి, ఒక ప్రభుత్వం అధికారంగా ప్రకటించిందంటే ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేయాలా, అతని యొక్క ఆశయాలను ఎవరి దగ్గర తీసుకుపోవాలా, అతని యొక్క జీవిత చరిత్రను ఎవరికి తెలియజేయాలని చెప్పి ప్రతి చోట తెలియాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. అట్ ద సేమ్ టైం మా పార్టీ పైన ఉంది. కాబట్టి ఈరోజు మా నియోజకవర్గాలలో అందరికీ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మేము పిలిపించడం జరిగింది. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా జయంతి కార్యక్రమం చేయాలని చెప్పి మాకు ఒక షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు, అంటే అంబేద్కర్ జయంతి, పూలే జయంతి వరకు కూడా ఈ ముగ్గురి యొక్క జయంతులను స్మరించుకుంటూ ఒక వారసత్వాలుగా ఏదైతే దళితులకు హక్కులు ఇచ్చామో, దళితులకు ఏవైతే హక్కులు తీసుకొచ్చారో, ఏ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇవన్నీ వివరిస్తూ వీరి యొక్క సిద్ధాంతాలను, వీరి యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా పిలుపునిచ్చింది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత నాయకులు మాకు ఏదైతే
ఏవైతే ఈ విధంగా ఈ యొక్క భావాలతో కలిసి వస్తారో వాళ్ళందరూ కూడా ఈ జయంతి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమానికి ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బతుకన్న గారు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు జాకిర్ హుసేను, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రజాక్ గారు, అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ అనంతరత్నం అన్న, మాజీ ఎప్పుడో ఎంఆర్పిఎస్ ఉద్యమాలు ఎన్నో రాయలసీమలో ఎన్నో చేసి ఈరోజు ఎంతోమందికి బడుగు బలిగ వర్గాల కోసం భాష నిలిచిన వ్యక్తులు మన రాజకుమార్ ఆధ్వర్యంలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయనకి ఏ విధంగా గుర్తింపు ఇచ్చిందో దళితులకు ఇంకా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికి కూడా గౌరవంగా ఉంటుంది. వాళ్ళని ఎప్పుడు ఉన్నత స్థాయిలో చూస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా కింది స్థాయిలో చూడమని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నంద్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్ గారికి, అలాగే మిగతా మన బతుకన్న గారికి, అలాగే రజాక్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, మా ఏరియా వాళ్ళకి, నాయకులకు, ఇక్కడ వచ్చే మహిళలకు, ప్రతి ఒక్కరికి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి బాబు జగజ్జీవన్ రామ్ గురించి వక్తలు అన్నీ చాలా బాగా చెప్పారు. మరి ఇంకొకటి, ఈరోజు కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి విగ్రహం మన శ్రీనగర్లో రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఇంకొకటి, బాబు జగజ్జీవన్ రామ్ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, మన ఎస్సీలు శుభ్రంగా ఉండాలని చెప్పినాడు. అంటే నీట్గా బట్టలు వేసుకొని ఉండాలి అన్నాడు. ఎందుకంటే మనకు కులం బిరు లేదు, గుడ్డల బిరన్న ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు గోసిబట్ట మీద రెడ్డి వచ్చా అంటారు. మరి అదే ఒక ఎస్సీలు పోతే దూరం పెడతారు. కాబట్టి మీరు నీట్గా ఉండాలని చెప్పేసి మరి మన బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, మరి అంబేద్కర్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరము శుభ్రంగా నీట్గా ఉండి ఈ సమాజంలో మేము కూడా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. బాబు జగజ్జీవరావు జయంతి సందర్భంగా ఈ షరీఫ్ నగర్లో మన రాజకుమార్ అన్నగారు ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే కర్నూలు పట్టణంలో చాలా గేర్లు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా జగజ్జీవన్ రావు విగ్రహం పెట్టలేదు. కానీ ఈ షరీఫ్ నగర్లో ఎంతో శ్రద్ధగాను తీసుకొని షరీఫ్ నగర్లో మొట్టమొదటి విగ్రహం పెట్టి ఈ యొక్క గేరికే వెన్నెదిచ్చిన వ్యక్తి మన రాజకుమార్ గారు. ఆ విధంగా ఇప్పుడు మనము ఈ జగజ్జీవరావు జయంతిని ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషము. ఆయన ఎన్నో ఈ యొక్క దేశానికి సంక్షేమ పథకాలు, అదేవిధంగానే బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో మేలు చేసిన వ్యక్తి. ఆయన ప్రధాని అవకాశం ఉన్న కానీ కొందరు వ్యక్తులు కుట్రబడి ఆయనని ప్రధాని కాకుండా చేసినారు. అయితే ఉప ప్రధానిగా చేసి ఉప ప్రధానిగా ఈ దేశానికి ఉండి ఎన్నో మేలు చేసినాడు. బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ మేలు చేసి ఈ దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ